ఏమి లేదు. సో వాట్ ఈజ్ ఇన్ఫెర్టిలిటీ అంటే, అండ్ బిఫోర్ కొన్ని విషయాలు నా నా పేరు ముందున్న డాక్టర్ని యూజ్ చేసుకొని నేను ఓపెన్ టాక్ చేస్తున్నాను, ఓన్లీ టు షేర్ దిస్ టాపిక్. ఇన్ డెప్త్ గా మీకు దీన్ని ఏది రాంగ్ సెన్స్ లో తీసుకోకండి, ఓకేనా. అండ్ వాట్ ఈస్ ఇన్ఫెర్టిలిటీ అంటే, మ్యారేజ్ అయిన తర్వాత లైక్ 6 months to 12 months వాళ్ళు రెగ్యులర్ గా ఇంటర్ కోర్స్ అంటే వాళ్ళు ఫిజికల్ గా కలిసినా, శారీరకంగా కలిసినా సరే 6 నెలలు కలిసినా వాళ్ళు కన్సీవ్ అవ్వకపోవటం, 12 నెలలు రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ వాళ్ళు పీరియడ్స్ తర్వాత వాళ్ళ ఫెర్టిలిటీ టైంలో కలిసినా సరే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవటాన్ని ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఫెర్టిలిటీ అంటే కలిసిన ఒక 2 months కి 3 months కి కన్సీవ్ అయితే దాన్ని ఫెర్టిలిటీ అంటారు, ఓకే. సో కామన్ గా ఇది ఎక్కువగా ఎవరి లైఫ్ లో జరుగుతుంది అంటే, ఆల్రెడీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ముఖ్యంగా 35 తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళకి, అంటే 35 years తర్వాత పిల్లలకి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది 2 రకాలు, ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి అంటే, అసలు పిల్లలే కలగకపోవటం, అంటే అసలు కన్సీవే అవ్వకపోవటం. అంటే వాళ్ళకి మ్యారేజ్ అయింది, 1 year అయింది, 2 years అయింది, 6 years అయింది, 7 years అయింది, 10 years అయింది, ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు. దాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. అలా కాదు, ఒక్కసారి కన్సీవ్ అయ్యాను బట్ అబార్ట్ అయింది, లేదా నాకు 6 months 7 months వచ్చే వరకు ఆ ప్రెగ్నెన్సీ ఉంది, నిలవకుండా అబార్ట్ అయిపోయింది, లేదా ఒక పాపో బాబో పుట్టారు, బై బర్త్ టైం డెలివరీ టైంలో చనిపోయారు, లేదా నాకు ఒక పాపో బాబో ఉన్నారు, సెకండ్ బేబీకి ప్లాన్ చేస్తున్నాను కానీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. అంటే వాళ్ళకి ఒక బాబు ఉన్నారు లేదా ఒక పాప ఇంట్లో ఉన్నారు బట్ ప్లానింగ్ ఫర్ ద సెకండ్ అటెంప్ట్, బట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుకోవట్లేదు, ఇలాంటి వాళ్ళని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు, ఓకేనా. సో ఇది ఇన్ఫెర్టిలిటీ గురించి.